వెల్కమ్ టు అవర్ ఛానల్. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల కమఠాచల శివ కమఠాచల శివ కమఠాచల శివ కమఠాచల. కృష్ణవేణికి సాటి కృష్ణవేణి. ఆకాశాన్ని పోల్చేటువంటి వస్తువు ఎక్కడా లేదు. అలాగే సముద్రము ఘోషతోటి పోల్చేటువంటి వస్తువు కూడా ఎక్కడా లేదు. కృష్ణవేణి ప్రవాహంతో పోల్చేటువంటి వస్తువు కూడా ఎక్కడా లేదు. అలాగే కృష్ణవేణి కాలేజీ తోటి పోల్చేటువంటి కాలేజీ అంటూ ఎక్కడా లేదు. ఇప్పుడు మనం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణవేణి కాలేజీలో ఉన్నాం. 1993 నుండి ఇప్పటి వరకు కృష్ణవేణి కాలేజీ పిల్లలే స్టేట్ ర్యాంక్స్, టౌన్ ఫస్ట్ సాధిస్తూ ఉన్నారు. అలాంటి శిక్షణ, తండ్రి లాంటి రక్షణ, తల్లి లాంటి శిక్షణ, ఒక అధ్యాపకుల మధ్య ఉండేటువంటి స్నేహభావం అనేటువంటిది ఈ కాలేజీలో ఉంది. కృష్ణవేణి విద్యార్థులే ప్రతి సంవత్సరం కూడా స్టేట్ ర్యాంక్స్, టౌన్ ఫస్ట్లు సాధిస్తున్నారు అంటే దానికి కారణం కృష్ణవేణి రథసారథి శ్రీ బొడ్డపాటి లింగారావు గారు మాత్రమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అహర్నిశలో ఆయన కళాశాల అభివృద్ధి కోసం, పిల్లల యొక్క మార్కుల కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం శ్రమిస్తూ ఉన్నారు. కృష్ణవేణి కళాశాలలో ఉన్నటువంటి లింగారావు గారు చూస్తున్నారు కదా పిల్లలందరినీ కూడా. వీళ్ళందరూ కూడా అహర్నిశలో కూడా శ్రమిస్తూ కళాశాల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతూ ఉన్నారు. కళాశాల సిబ్బంది, అలాగే ప్రిన్సిపాలు, మిగిలిన నాన్ టీచింగ్ స్టాఫ్ మధ్యలో సన్నిహితమైనటువంటి సంబంధం అనేటువంటిది ఉండనే ఉంది అనటంలో అనేటువంటి స్థలంలో ఎటువంటి సందేహం అనేటువంటి లేదు. ఈ కళాశాల కేవలం లాభాపేక్షతో పెట్టినటువంటిది కానే కాదు. ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్ది దేశానికి అందించడమే కళాశాల ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకే ఈ కాలేజీ మహావృక్షమై ఎందరికో నీడనిస్తూ ఉంది. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ గ్రూపులలో ప్రతి సంవత్సరం కూడా వినకొండ టౌన్ ఫస్ట్, కృష్ణవేణి కళాశాల మాత్రమే అనటంలో ఎటువంటి సందేహం అనేది లేదు. అయితే ఈ కృష్ణవేణి ప్రవాహాన్ని ఆపడానికి ఎన్నో కార్పొరేట్ సంస్థలు ప్రయత్నించాయి, చివరికి విఫలమయ్యాయి. దానికి కారణం ఏంటంటే కృష్ణవేణి రథసారథి బొడ్డపాటి లింగారావు గారి యొక్క పర్యవేక్షణ. మేనేజ్మెంట్, విద్యార్థుల, అధ్యాపకుల మధ్యలో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఎంవి ఆంజనేయులు గారే ప్రిన్సిపల్. మిగిలినటువంటి కాలేజీల్లో అయినట్లయితే 3 ఏళ్లకోసారి ప్రిన్సిపల్స్ మారుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ పద్ధతి అనేటువంటిది లేనే లేదు. ఆయన అంటారు, వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు కృష్ణవేణి ఫ్యామిలీ అంటారనమాట. మనందరం కూడా కృష్ణవేణి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళమే. పిల్లలకు కానీ, స్టాఫ్కి కానీ, నాన్ టీచింగ్ కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ మనందరికి కూడా ఫ్యామిలీలో ఉండి వచ్చినట్లే. కాబట్టి అందరం కూడా ఈ కళాశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంటారు ఆ మహనీయుడు ఆంజనేయులు గారు. అలాగే మా అందరికీ తండ్రి లాంటి వాళ్ళు సహనశీలి శ్రీ 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 బొడ్డపాటి మల్లికార్జునరావు గారు మాకు మార్గదర్శకులు. సాయి కుమార్ గారు ఆదిరాభిమానాలతో ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ ఉంది అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ₹1,00,000 ఖర్చు చేసి మీరు మీ పిల్లల్ని బయటి కళాశాలకు పంపించి వాళ్ళ శ్రమను వృధా చేస్తూ ఉన్నారు. మీరు మీ యొక్క పనులన్నీ కూడా దూరం చేసుకుంటూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి, మీకు దూరంగా ఉండేటువంటి మీ పిల్లలు ఆ కాలేజీలలో ఏం చేసేది తెలియదు. మనం ఇక్కడ ఏం చేసేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు అక్కడ ఏం చేసేది మనకు తెలియదు. కాబట్టి తక్కువ ఫీజులతోటి ఎక్కువ విద్యను అందిస్తూ ఉన్నటువంటి కళాశాల కృష్ణవేణి కళాశాలలోనే మీ పిల్లల్ని చేర్చండి. తక్కువ ఫీజుతో నాణ్యమైనటువంటి విద్యను పొందండి. ఇంకొక ముఖ్య విషయం, శ్రీ విజేత సాయి డిగ్రీ కళాశాలలు కూడా ఈ కృష్ణవేణి జూనియర్ కాలేజీకి అనుబంధ సంస్థలే అనటంలో
ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. కేజీ టు పీజీ మీ పిల్లల్ని ఎల్కేజీలో చేర్చినట్లయితే పీజీ వరకు కూడా ఆ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇక్కడ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎంసెట్లకు కూడా శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఈ వినకొండ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో లాభాపేక్ష లేకుండా ఉత్తమ పౌరులను అందించడమే ఈ కళాశాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకే వినుకొండలో ఎన్ని కాలేజీలు ఉన్నప్పటికీ కూడా కృష్ణవేణి కాలేజీదే విద్యార్థి సముద్రంగా మారుతూ ఉంటుంది అనటంలో మీరు ఎవరిని అడిగినా అని చెప్తారు. ఇంకపోతే హాస్టల్ పిల్లలకి అమ్మాయిలకి అబ్బాయిలకి వేరువేరుగా హాస్టల్ వసతి భవనాలు అనేటువంటిది ఉంటూ ఉన్నాయి. ఈ హాస్టల్ వసతి భవనాలు చూస్తూ ఉన్నారు కదా. ఈ హాస్టల్ వసతి భవనాలలో బయటికి రావడం అనేటువంటిది ఉండదు. పిల్లలకి అక్కడికే వెళ్ళి టీచర్స్, లెక్చరర్స్ అందరూ కూడా ఆ భవనాలకే వెళ్ళి టీచ్ చేస్తూ ఉంటారు. అలాగే విద్యార్థులకు కూడా వాళ్ళకు కూడా పెద్ద పెద్ద భవనాలు అనేటువంటివి ఇక్కడ నెలకొని ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ పిల్లల్ని ఇంటర్మీడియట్లో చేర్చేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనవసరంగా కష్టపడి సంపాదించిన డబ్బుల్ని వృధా చేసుకోవద్దు. అన్ని వసతులు కలిగినటువంటి కృష్ణవేణిలోనే మీ పిల్లల్ని చేర్చండి. హాస్టల్ భవనాలు మీరు చూస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఈ భవనాలలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అనేటువంటివి జరగవు. ప్లేవే మెథడ్, కిండర్ గార్డెన్, క్వశ్చన్ ఆన్సర్ మెథడ్లలో విద్యాబోధన అనేటువంటిది జరుగుతూ ఉంది. కళాశాలలో ఎంసెట్కి కూడా శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి పిల్లలు దేశ విదేశాలలో కూడా స్థిరపడ్డారు. కొన్ని లక్షల కొద్దీ ధనాన్ని సంపాదించు తన తల్లిదండ్రులను పోషిస్తున్నారు అనడానికి చెప్పడానికి మేము చాలా గర్విస్తూ ఉన్నాం. సిఏలుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా సాఫ్ట్వేర్గా, హార్డ్వేర్గా లక్షలలో సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టి నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. దూరపు కొండలకు వద్దు, మన కృష్ణవేణే ముద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాబంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక పేరు కలిగినటువంటి కళాశాల గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.